వీడీఏ పాయింట్లు వెంటనే విడుదల చేయాలి. సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గనిశెట్టి డిమాండ్. అక్టోబర్ నెల పూర్తయినా గానీ నేటికి వీడియో డిఏ పాయింట్స్ గెజిట్ కార్మిక శాఖ విడుదల చేయకపోవడం కార్మికులకు నష్టదాయకమైన చర్య అని సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ విమర్శించింది. శుక్రవారం అనకాపల్లి జిల్లా పరవాడలో జరిగిన సమావేశంలో గనిశెట్టి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీడీఏ పాయింట్స్ పెరగవలసి ఉన్నది. సంవత్సరానికి 2 పర్యాయాలు ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో వినిమయ ధరల సూచిక ఆధారంగా వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ వీడీఏ పాయింట్స్ను విడుదల చేయవలసి ఉన్నప్పటికీ అక్టోబర్ నెల పూర్తయినా ప్రకటించకపోవడాన్ని గనిశెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం 0 జీవో అనేటువంటిది ఇచ్చింది. ఏంటిదంటే ఈడీఏ పాయింట్లు అనేటువంటి కరువు బత్యం అనేటువంటిది రాష్ట్రంలో 50 లక్షల మంది కార్మికులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఈ రకంగా కార్మికులు అనేటువంటి వాళ్ళకి నెలకి 765 రూపాయలు వేతనం తగ్గేటువంటి పరిస్థితి. అంటే 6 నెలలకు ఒకసారి విడుదల చేసేటువంటి కరువు బత్యం ఏదైతే ఉందో ఈ కరువు బత్యాన్ని కూడా విడుదల చేయకుండా 0 అనేటువంటిది విడుదల చేస్తారు. దీనివల్ల పారిశ్రామికవేత్తలకు లాభాలు చేకూర్చడం తప్ప కార్మిక వర్గానికి లాభం లేదు. అందుకని ఈడీఏ పాయింట్లు అనేటువంటి పెరుగుతున్న దానికి అనుగుణంగా, పెరుగుతున్న ఆకాశంలో అంటుతున్నటువంటి ధరలు, నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ఈడీఏ పాయింట్లు అనేటువంటిది కరువు బత్యం అనేటువంటిది పెంచవలసినటువంటి అవసరం ఉంది. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ఆ రకంగా కాకుండా పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి ఉడంగం చేసేటువంటి చర్యలకు 0 జీవో అనేటువంటి విడుదల చేయడం భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా ఈ రకమైనటువంటి జీవో విడుదల చేశారు. ఇది సరైనది కాదు. వెంటనే ఈడీఏ పాయింట్లకి ధరల పెరుగుదలకు చూచి అనుగుణంగా వెంటనే వీడీఏ పాయింట్లు విడుదల చేయాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతాం. ప్రభుత్వం వెంటనే స్పందించి వీడీఏ పాయింట్లు విడుదలకి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.